హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అయ్యో సారీ, ఇప్పుడు కాదు గుడ్ మార్నింగ్, వాళ్ళు వచ్చిన టైంకి వెళ్ళి మార్నింగ్ అనమాట. సో నేనైతే చెప్తున్నాను ఇక్కడ. ఇంకా వాళ్ళైతే వచ్చే 10 minutes ముందు ఫోన్ చేశారు. నేను ఒక 1.5 hour ముందైనా కాల్ చేయంటే ఇంకా అందుకని ఇలా సింపుల్గా అయితే డెకరేట్ చేసాము. ఇంకా కేక్ అయితే నైటే తెప్పించాంలేండి. మా పాప అయితే ఏంటి మీరేందో చేస్తున్నారు అన్నట్టు అయితే చూస్తుంది. ఇంక ఇక్కడ అయితే కేక్ కటింగ్ అయితే సింపుల్గా ఓన్లీ మా ఇంట్లో 5 members వరకు అయితే చేపిస్తున్నాం అనమాట. ఇంకా ఈవినింగ్ అయితే మామయ్య వాళ్ళు అది మొత్తం వేరనమాట. ఇంక ఇక్కడైతే సింపుల్గా మేము 5 అయితే చేపించేస్తున్నాము. ఇంకా నైట్ వ్లాగ్ కూడా దీంట్లోనే కంటిన్యూ అయిపోతుంది అనమాట. ఇంకా అది కూడా అయితే మీరు యూజ్ అయ్యండి. ఇంకా మార్నింగ్ అనమాట ఇదైతే కేక్ కటింగ్ వచ్చేసి. ఇంకా మోక్షి గారిని వెళ్ళి కూర్చోరా అంటే వాడు అప్పుడు నిద్ర మధ్యలో ఉన్నాడు కదా, సో వాడైతే వెళ్ళలేదు. ఇంకా ఈవినింగ్ కూడా కంటిన్యూ అవుతుంది అని చెప్పా కాబట్టి అవి కూడా ఈ వ్లాగ్లో అయితే యూజ్ అయ్యండి. ఇంకైతే కంటిన్యూ చేసేద్దాం. ఏంటి బెలూన్స్ ఊదుతున్నా అని చూస్తున్నారా? ఏం చేద్దామండి, అక్క పెళ్ళి, సారీ అక్క పెళ్ళి కాదు, అక్క బర్త్డేకి చెల్లి హడావిడి అనమాట. మా మమ్మీ వాళ్ళైతే చక్కగా వాటర్ మెలన్ తింటా కూర్చున్నారు. ఇంకేం చేస్తాం, ఒప్పుకున్న పెళ్ళికి సారీ అక్క బర్త్డేకి చెల్లి కష్టాలు పడాలి కదా, సో అందుకని చెప్పేసి బెలూన్స్ అయితే ఊతుతున్నాను. ఇంకా వెనకాల వైట్ పైప్ అయితే మీరు చూసి రొటీనే అనుకోవచ్చు, బట్ ప్రతిసారి రొటీన్ అయిపోతుందని చెప్పేసి ఈసారి కొంచెం ఏమన్నా స్టైల్ చేద్దామని అయితే అనుకుంటున్నాము. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఆ స్టైల్ ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా అని అయితే కంపల్సరీగా కామెంట్ చేసేయండి. ఇంక ఇక్కడ బెలూన్స్ అయితే రెడ్ అండ్ బ్లాక్ అయితే తెచ్చామన్నమాట. ఇక కొంచెం ఇనుక్కిగా ఉంటుంది, అలాగే నైట్ పూట కదా కొంచెం ఏమో నాకు ఇష్టమైన కలర్స్ లాగా అనిపించి సో నేనైతే ఆ 2 పిక్ చేశాను. ఇంక ఇక్కడే కూర్చొని అయితే చక్కగా సాంగ్స్ వింటా, ఫ్యామిలీ మెంబర్స్తో ముచ్చట్లో పెట్టుకుంటా అయితే అటు ఇటు చూస్తా ఊదుతున్నాను. ఇంకా మీరు నా హెయిర్ని ఇంకా నా ఫేస్ని అయితే ఇగ్నోర్ చేయండి, బికాజ్ ఇంట్లో ఉంటే ఎవరమైనా అంతే కదా, అందులోనూ ఇంకా ఆ రోజు కష్టపడాలి కాబట్టి అట్లా అనమాట. ఇంక ఇక్కడైతే ఆల్రెడీ మొత్తం సెట్ చేసాము. సెట్ చేసాకైతే నార్మల్గా అవి ఫిట్గా ఉన్నాయా లేదా అని అయితే చూస్తున్నాం అనమాట. ఇంకా లాస్ట్ అయితే చూడండి, 1 side మొత్తం బెలూన్స్ పెట్టేసి ఇంకా అనదర్ సైడ్ ఈ ప్లాస్టిక్ ఫ్లవర్స్ అయితే ఇలా డెకరేట్ చేసామన్నమాట. మీకు ఎలా నచ్చింది అనేది కామెంట్ చేసేయండి. అంటే నాకైతే కొత్తగా అనిపించింది అనమాట. ఇంక ఇక్కడైతే చూసేయండి. చూస్తున్నారుగా ఇలా అయితే ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయాయి. మా ఇంట్లో స్పెషల్ ఏంటనేది చూసేద్దామా. ఫస్ట్ అయితే బిర్యానీ అండ్ చికెన్ పకోడీ, చికెన్ లెగ్ పీస్ అండ్ ఎమ్మి చికెన్, మా అత్తయ్య చికెన్ బాగా చేస్తారనమాట. ఇంకా చార్వా, గోంగూర, కలియా అవైతే ఉన్నాయి. సారీ కలియా కాదు, పెరిగి చట్నీ. ఇంక ఇక్కడైతే మా బూచులందరూ హాయ్ అయితే చెప్తున్నారు, అలాగే మా అక్క కూడా చెప్పేస్తుంది అనమాట. ఇంక ఇక్కడైతే చూస్తారుగా మా క్యూటీస్ అందరూ. మీరు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే మా డెకరేషన్ అండ్ అలాగే మా మోక్షిగా డ్రెస్ ఎలా ఉందని అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వాడైతే ఈరోజు క్యూట్గా ఉన్నాడు అనమాట. అండ్ తిని వచ్చేసి మా మావయ్య అనమాట, మా మమ్మీకి ఓన్ బ్రదర్. ఇంక ఇక్కడైతే ఫుల్ డెకరేషన్ అనమాట. ఇంకా ఇప్పుడు ఏంటంటే నార్మల్గా మనం అనుకుంటాం కదా బర్త్డే వస్తుందంటే అప్పుడు ఇలా చేయాలి అని చెప్పి, లిటరల్గా ఆ మూమెంట్కి మాత్రం అది జరగదు. బికాజ్ ఆ హడావిడో ఏమో మనకు తెలియదు కానీ అలా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. నేనైతే అసలు లిటరల్గా నేను గిఫ్ట్ కొన్నాను, మొక్కకి ఇవ్వాలి అన్న విషయం మేము మర్చిపోయాను. ఇంకా ఫుడ్ తినేసాకైతే గిఫ్ట్ ఇచ్చేసాను అనమాట. ఇక్కడ జోక్ ఏంటంటే మా బావ అంటున్నాడు, ఏం వర్షి డైమండ్ ఇచ్చావా అని చెప్తున్నాడు. నేనైతే అవును ఇచ్చానని చెప్తున్నాను. అమ్మాయిలంటే మక్కలాగా ఉంటారని నాకు ఆ రోజే తెలిసిందండి. బికాజ్ మక్క డైలాగ్ ఏంటో ఇక్కడ మీరే వినేయండి. అట్లా ఉండిద్ది అనమాట మా ఆడవాళ్ళతో. ఇంకా మా అక్కతో ఫుల్ ఖుషి అయిపోయింది. నెక్స్ట్ సెట్ నచ్చింది కాబట్టి నాకైతే కిస్ కూడా పెట్టేస్తుంది అనమాట. ఇంకా మా మమ్మీ అయితే హ్యాండ్ బ్యాగ్ గిఫ్ట్కి ఇచ్చింది, బికాస్ 2 babies ఉన్నారు కాబట్టి తనకి హ్యాండ్ బ్యాగ్ అయితే మంచిగా యూజ్ అయ్యింది అనేది. ఇక్కడైతే కొన్ని ఇమేజెస్ చూపెడతా, చూసేయండి. అంటే అండి ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ టేక్ కేర్, బాయ్.